పశ్యైతాం పాండుపుత్రానామాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో ఇలా చెప్పాడు, ఆచార్య, మన శత్రువుల పక్షంలో దృష్టద్యుమ్నుడు ఉన్నాడు. అతను ద్రుపద మహారాజు కుమారుడు, మీకు పాత శత్రువు అయిన ద్రుపదుని నుండే పుట్టినవాడు. ఆ ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి ద్రోణుడిని సంహరించగలిగే కుమారుడు కావాలి అని కోరుకున్నాడు. అందుకే దృష్టద్యుమ్నుడు పుట్టాడు. ఇది మీకు బాగా తెలిసినా మీరు బ్రాహ్మణునిగా విశాల హృదయంతో అతను మీ దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చినప్పుడు అడ్డుకోలేదు. మీరు మీ యుద్ధ రహస్యాలను, వ్యూహాలను కూడా అతనికి నేర్పించారు. ఇప్పుడు ఆ దృష్టద్యుమ్నుడే పాండవుల పక్షాన నిలబడి వారి సైన్యాన్ని క్రమపరిచి నాయకత్వం వహిస్తున్నాడు. గురువుగారు, ఇది మీ పెద్ద తప్పు. ఎందుకంటే శత్రువు వద్దకు ఆయుధాలు ఇచ్చినట్టే అయింది. మీరు ఆయనకు దయ చూపారు, కాని ఇప్పుడు అదే మన మీద తిరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మీరు యుద్ధంలో ఎలాంటి రాజీ ధోరణి లేకుండా కఠినంగా వ్యవహరించాలి. మీకు పాండవులు శిష్యులుగా ఎంతో ప్రియమైన, ముఖ్యంగా అర్జునుడు మీకెంతో ఇష్టమైన శిష్యుడు అయినా ఇక్కడ ఎలాంటి సౌమ్యతకు చోటు లేదు. మీరు వారిపై పూర్తిగా శక్తిని ఉపయోగించి యుద్ధం చేయాలి. ఎందుకంటే ఈ సౌమ్య స్వభావం మనకు ఓటమికి దారి తీస్తుంది.